ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టు మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. ఈ నెల 23 వరకు కస్టడీని పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకు హాజరయ్యే సమయంలో జై తెలంగాణ అంటూ నినాదం చేస్తూ కవిత కోర్టు హాల్లోకి వెళ్లింది. బీజేపీ వాళ్ళు మాట్లాడారు, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడారు, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడారు, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరొకసారి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, విజయ్ చంద్రిక ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను కాసేపటి కోర్టులో సిబిఐ అధికారులు హాజరుపరిచారు. కవితకు 14 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ కస్టడీ విధించాలని సిబిఐ కోర్టును కోరింది. అయితే ఆమెకు 9 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కాసేపటి క్రితం కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఏప్రిల్ 23వ తేదీ వరకు ఆమె తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండబోతుంది. ఇక సిబిఐ కొన్ని వాదనలు కూడా వినిపించింది. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించాం, ఆమె విచారణకు సహకరించడం లేదన్న అంశాన్ని కూడా కోర్టు ముందు మరోసారి సిబిఐ చెప్పింది. అయితే కోర్టు హాల్ నుంచి కవిత బయటకు వెళ్తున్న సందర్భంలో ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు అడిగిందే లోపల సిబిఐ అడుగుతుంది. అడిగిందే 2 నెలల నుంచి అడుగుతున్నారు. కొత్తగా ఇందులో ఏమీ లేదు అంటూ ఆమె వెళ్ళిపోయారు. ఇక ఏప్రిల్ 23 వరకు కూడా ఆమె తిహార్ జైల్లో ఉండబోతున్నారు. విజయచంద్రిక, థ్యాంక్ యూ సతీష్.